సభాయ నమః. మానవుడు సంఘజీవి. అంటే సమాజంలో ఇతరులతో అవసరం లేకుండా బ్రతకలేని స్థితి. అంటే ప్రతి ఒక్కళ్ళకి వేరొకళ్ళ అవసరం తప్పనిసరి. అందుకనే మ్యాన్ ఈజ్ అ సోషల్ ఎనిమల్ అన్నారు. అంటే మనిషి సామాజిక ప్రాణి. తాను ఒక్కడు ఏమీ సాధించలేడు. తనతో పాటు పరిసరాల యొక్క ప్రభావం కూడా తన ఎదుగుదలలో ఉంటుందని అతను గుర్తించాలి. అందుకనే ఒక వ్యక్తి ఏ రంగంలో అయినా పరిపూర్ణుడు అవ్వాలంటే ఎలా అవుతాడనే దానికి ఒక చక్కటి శ్లోకం ఉంది. మనం అనుకుంటుంటాం, ఒక గురువు గారు అంటాడు నా వల్లే వాడు మంచి ర్యాంక్ వచ్చిందని. శిష్యుడు అంటాడు లేదు లేదు బాగా చదవబట్టి నాకు ర్యాంక్ వచ్చిందని. పక్కన ఫ్రెండ్స్ అంటారు లేదు లేదు మేమందరూ అతన్ని బాగా ఎంకరేజ్ చేయబట్టి వచ్చింది అంటారు. కానీ ఏది కాదు. మనిషి పరిపూర్ణుడు అవ్వాలంటే ఎలా? ఆచార్యాత్ పాదమాదత్తే పాదం శిష్య స్వమేతయా పాదం సబ్రహ్మచారిభ్యః పాదం కాలక్రమేణ చ. ఏదే అర్థం అంటే ఒక వ్యక్తి 1/4 వంతు అంటే పావు వంతు తన గురువుల ద్వారా నేర్చుకుంటాడు. పాదం స్వమేధయ అన్నాడు, శిష్య స్వమేధయ. మిగతా పావు భాగం శిష్యుడు తన మేధాశక్తితో నేర్చుకుంటాడు. పాదం సబ్రహ్మచారిభ్య, మిగిలిన పావు వంతు తన తోటి మిత్రుల ద్వారా పరిసరాల ద్వారా నేర్చుకుంటాడు. పాదం కాలక్రమేణ కాలం గడిచిపోయే కొద్దీ మిగిలిన పావు భాగం అంటే పూర్తి వికాసానికి ఈ విధమైన 4 మార్గాలు ఉన్నాయి. అంతే కాబట్టి ఏ ఒక్కడు దేనికి కారణం కాదు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మనిషికి ఇంకొక మనిషితో తాను భూమి మీద పుట్టినప్పటి నుంచి గిట్టే వరకు అవసరం తప్పదు. అందుకనే ఆ నలుగురితో మంచిగా ఉండుని పెద్దలు ఎందుకు చెప్పారు? మన తరం వాళ్ళు ఇప్పుడు ఈ తరం వాళ్ళు ఏమంటారంటే పెద్దలు ఏమైనా చెప్తే బాబా సోదను పాచింతకాయ పచ్చడను కొట్టి పారేస్తుంటారు. కానీ పాత తరం వాళ్ళు ఏమన్నా వలసిన పెద్దల మాట సద్ది మూట. చాలా మందికి తెలియదు సద్ది మూట ఏది సార్, సద్దన్న మూటనా అని. అదే ఆ రోజుల్లో ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళటానికి వాహనాలు లేని సమయంలో అన్నం కలిపి పెట్టేవాడు. పెరుగన్నం మంచి పచ్చడి ఆపాయ పచ్చడి ఏదో వేసి తినేవాడు. అది ఒకటి. నేను ఇక్కడ దానికి అర్థం ఎలా చెప్తానంటే పెద్దల మాట సత్ హి మూట అంటే మంచిని చెప్పేటువంటి మాట లాంటిది. ఇవి ఇలాంటి పెద్దల యొక్క నోటి నుంచి వచ్చిన మాటలే తర్వాత కాలంలో దాన్ని మనం సామెతలుగా గుర్తించాం. ఎందుకు ఇప్పుడు ఇలా చెప్తున్నానంటే ఈరోజు నేను ఎంచుకున్నటువంటి అంశం సామెతలు ప్రయోజనాలు. సామెతలు ఎలా పుట్టుకొచ్చాయి అంటే మనిషి తన అనుభవం ద్వారా తెలుసుకున్నటువంటి విషయాలను క్లుప్తంగా చెప్పడానికి సామెతలు ఉపయోగపడతాయి. అంటే జీవిత అనుభవాలన్నింటినీ ఒక్క వాక్యంలో చెప్పడానికి సామెత చాలా ప్రధానమైనది. అందుకని సామెతలు కొట్టిపారేరాదు. ప్రతి సామెత వెనుక ఏదో ఒక ఆంతర్యం దాగి ఉంటుంది. దాన్ని తెలుసుకోగలిగితేనే మనం జీవిత పరమార్థాన్ని చవి చూడగలుగుతాం. కనుక మన పెద్దవాళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా మన యొక్క మంచికి మార్గనిర్దేశాలుగా భావించాలి. అటువంటి ఉన్నతమైనటువంటి భావాలతో అర్థాలతో కూడిన మాటలనే వాక్య రూపంలో సామెతలు, జాతీయాలు, నానుడులు ఇలా రకరకాలుగా దానికి పేర్లున్నాయి. కాబట్టి ఎవరం కూడా దాన్ని కొట్టి పారేరాదు. ముఖ్యంగా ఈ తరం వాళ్ళకి హెచ్చరిక ఏంటంటే పెద్దల మాటలో ఉండే ఆంతర్యాన్ని గ్రహించండి. మీరు సాంకేతిక రంగంలో చాలా టాప్ రేంజ్ వెళ్ళిపోవచ్చేమో కానీ ఒక పెద్దల చిన్న వాక్యంలో ఉండేటువంటి అంతరార్థాన్ని ఆంతర్యాన్ని తెలుసుకుంటే జీవితం సుఖమయమవుతుంది. మీ యొక్క సాంకేతిక రంగాల్లో మీరు ఉన్నతమైన శిఖరాలు అధిరోహించి
కీర్తి ప్రతిష్టలు డబ్బు సంపాదించవచ్చేమో గాని మనశ్శాంతి అనుబంధాలు పెంచుకోలేరు. ఇవి రావాలంటే సామెతల్లో ఉండేటువంటి గూఢార్థాన్ని గనక పరిశీలించగలిగినట్లయితే ఆ రంగంలో సాధించిన విజయానికన్నా జీవితాంతం సుఖమయ జీవితాన్ని గడపడానికి ఇవి చాలా తోడ్పడుతుంది. కనుక నేటి విద్యార్థులారా, సామెతలు అంటే ఏదో కొట్టిపారేయకుండా వాటి ఆంతర్యాలను తెలుసుకొని అవి మనం ఆచరిస్తే మనం సుఖంగా ఉంటాం, మనతో ఉన్నవాళ్ళు సుఖపడతారు. ఇది మన సంస్కృతి మనకు నేర్పింది. ఎక్కడ చూడండి, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు కదా. అంత గొప్ప సంస్కృతి కదా. అటువంటి సంస్కృతి వారసులమైనటువంటి మనం ఎంత ఉన్నతమైనటువంటి పదవులు కానీ స్థితి కానీ పొందినప్పటికీ మన యొక్క మూలాలు మర్చిపోకుండా ఉండాలి అనే దాని యొక్క ప్రధాన ఉద్దేశంతోనే ఈరోజు నేను మీ ముందుకు సామెతలు ప్రయోజనాలు అనే శీర్షికను తీసుకొచ్చుకున్నాను. మొదటగా ప్రార్థన. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. సాహిత్యంలో లిఖిత సాహిత్యం, కథిత సాహిత్యం అని రెండు రకాలు ఉన్నాయి. మొదటి కాలంలో కథిత సాహిత్యం ఉండేది, అంటే చెప్తుంటే వినడమే. వేదాలు చూడండి, లిఖిత సాహిత్యం కాదు, కథిత సాహిత్యం. గురువులు చెప్తుంటే శిష్యులు శృతం విని వాటిని వల్లె వేసుకుంటూ పోయేవాళ్ళు. అందుకనే వేదాలకు శృతులు అంటే లిఖి రూపంలో లేవు, అవి కేవలం విని నేర్చుకునేటువంటి విద్య గనక వేదాలకు శృతులు అని పేరు. చక్కటి మీనింగ్ చూడండి. వేదం అంటలోనే ఉంది, విత్ అనే ధాతు నుంచి వచ్చింది. తెలుసుకో, ఎలా తెలుసుకోవాలి? శృతులు. శృతం, గురుగారు చెప్పిందని చక్కగా విను, ఆకళింపు చేసుకో, వల్లె వేసుకో, దాన్ని నీవు సార్థకం చేసుకో. ఇంతటి అర్థం ఉందంటే ఆశ్చర్యంగా లేదా? కనుక లిఖిత సాహిత్యం కంటే కథిత సాహిత్యం చాలా ప్రాచీనమైనది. పరిణామ క్రమంలో మౌఖికంగా ఉన్న సాహిత్యాన్ని లిఖిత రూపంలో సంతరించుకున్న మాట వాస్తవం. వేదాలు శృతంగా ఉంటే తర్వాత దాన్ని పుస్తక రూపంలో తీసుకురాగలిగారు, ప్రచురించగలిగారు. కాగా మానవుడి భావ పరివర్తన నిర్విరామంగా కొనసాగుతూ ఉంటే మానవ జీవిత గమనంలో ఎన్నో అనుభవాలు, ఆ అనుభవాలకు సంబంధించిన అనుభూతులు కలుగుతాయి. మానవుడే సమాజ భాగస్వామి కాబట్టి తన అనుభవాలను, అనుభూతులను సహగమన సమాజంలో పాలు పంచుకోవాలి. అందుకు అనుగుణమైనటువంటి భావ వ్యక్తీకరణ సాధనం ఏంది? భాష. కాలానుగుణంగా భావ వ్యక్తీకరణలో లేదా తదనుగుణంగా భాషలో మార్పులు సంభవించడం సహజం. అంతేకాక మానవ మానసిక తత్వాలకు అనుకరించి భావ వ్యక్తీకరణలో కూడా భేదాలుంటాయి. అందులో ఒక విధమైన భావ వ్యక్తీకరణమే సామెత అని పిలువబడుతుంది. సామెత అనడంలో విప్రతిపత్తి లేదు, అంటే ఎటువంటి సంశయం లేదు. అయితే సామెతలలో గల వైవిధ్యాన్ని పురస్కరించుకొని సామెతలు అనేక రకాలుగా చెప్పవచ్చు. అంటే ఏంది? అత్యంత క్లుప్తమైన వాక్యాల్లో తమ తమ భావాలను నిక్షిప్తం చేసేయడం మానవుడు పరిశీలించినట్లుగా తద్భాషా సంబంధ సాహిత్యమే మనకు సాక్ష్యము. అయితే సాధారణ వ్యవహారంలో కూడా భావ వ్యక్తీకరణ భిన్న విధంగా ఉంటుందనడంలో సంశయం లేదు. కొన్ని సందర్భాల్లో భావ వ్యక్తీకరణ వ్యంగ్యంగా ఉండి భిన్నార్థ స్ఫోరకమైనప్పుడు ఆ వాక్యానికి ప్రత్యేకమైనటువంటి అందం, ఆకర్షణ చేకూరుతాయి. అలాంటి సందర్భాల్లో ఏర్పడిన వాక్యాలే సామెతలని, జాతీయాలని, నానుడులని నామకరణం చేశారు. వీటి మధ్య ఉన్న భేదం చాలా స్వల్పం. ఈ కారణంగానే చాలా మంది పండితులు సామెతలను, జాతీయాలను, నానుడులను ఏకశీర్షిక కింద ప్రకటించడం జరిగింది. అనుటలో ఎటువంటి సంశయం లేదు. సామెతలను ఎప్పుడు, ఎక్కడ సృష్టించారో తేల్చి చెప్పడం అంత సాధ్యం కాదు సుమి. ఆచారాలు, సంప్రదాయాలు, సంసార జీవితం మొదలైన అనేక విషయాలకు సంబంధించిన సామెతలను అధ్యయనం చేసినప్పుడు జాతి జీవ లక్షణం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రకృతిని చూసి జీవించడం నేర్చుకున్న మనిషి ఇతర ప్రాణి కోటిని కూడా
వాటి జీవన శైలిని పరిశీలించి తాను గ్రహించిన దానికి తన విజ్ఞానాన్ని జోడించి మానవ మనస్తత్వ ప్రత్యేకతను గమనించాడు, సామాన్యులను గుర్తించగలిగాడు. ఈ కారణంగానే సామెతల్లో అక్కడక్కడ కొన్ని జంతువులు కొందరి మనస్తత్వాలకి ప్రతీకలుగా చెప్పబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఏనుగు గాంభీర్యానికి మరియు గొప్పతనానికి, కుక్క అల్పత్వానికి బలహీనతకి మరియు విశ్వాసానికి, నక్క కాపట్యానికి మరియు కుయుక్తికి, పాము దుర్జనత్వానికి పగకి మరియు కృతజ్ఞతకి, అలాగే మరి త్రాచుపాము గాని సింహం గాని పులి గాని అభిమానానికి, మేకేమో మెతకతనానికి, గొర్రె అమాయకత్వానికి, కప్ప అజ్ఞానానికి, కోతి చాంచల్యానికి, చిలుక అనుకరణకి, ఇలా ప్రతి జంతువులు కూడా మనిషి జీవితంలో అనుకరింపబడటం అనుసరించబడటం చాలా ఆశ్చర్యకరమైంది కదా. కనుక మనిషి సంఘజీవి ఒప్పుకోవాల్సిందేగా. జాతీయం అనేది ఒక్కొక్క భాషకు ప్రత్యేకంగా ఉండేటువంటి భాషాలంకారం. దాన్ని అనువదించడం చాలా కష్టం. అందుకని అంటారు జాతీయం అంటే ఇంగ్లీష్లో ఇడియమ్స్ ఆర్ పర్ఫెక్ట్లీ ఈజీ టు నేటివ్స్ బట్ ఎక్సీడింగ్లీ డిఫికల్ట్ టు ఆల్ ఫారెనర్స్ అన్నాడు బ్రేక్ మహాశయుడు. ఇడియం అంటే భాషా సంప్రదాయం అని నైఘంటిక అర్థం. జాతీయం దేశీయులకు సులభంగా అర్థం కాగా విదేశీయులకు కష్టతరమవుతుంది. ఎందుకని ఇక్కడ జాతీయం వేరు అక్కడ జాతీయం వేరు కదా సుమి. కొన్ని పదాల కలయిక వలన సామూహిక అర్థాన్ని అందింప పదబంధాలని లేదా పద సమూహాలని ఏమంటారు? జాతీయం. జాతీయానికి తెలుగులో నుడికారం, నుడికట్టు, పదబంధం, పలుకుబడి, భాషీయం అనే పర్యాయ పదాలు చాలా ఉన్నాయి. విడివిడి పదార్థాల అర్థం కంటే భిన్నమైన అర్థం కూర్పు మొత్తం మీద రావడం జాతీయాలకున్న ప్రధాన లక్షణంగా చెప్పవచ్చును. జాతీయం అన్నది ఏంది? ఒక భాషకు విశిష్టమైనదిగాను పరిమితమైనదిగాను ఉంటుంది. సామెతలు జాతీయాలు పాలు నెయ్యిలా కలిసి ఉంటాయి. ఎండాకాలం వాగుల్లో ఉన్న ఇసుక తిన్నెలు కాలు కూడా పెట్టనియవు కదా. అదే అగ్గి మీద పెట్టినంత వేడిగా ఉండే కాళ్ళు వెంటనే బొబ్బలెక్కుతాయి. తొందరగా వేడికి ఎండ చల్లారుతుండగానే అంత త్వరగానే చల్లబడుతుంది. అంటే దానికి అంటున్నాడు ఇసుకుడికినట్లు అన్నాడు. అంటే జరంతో పెయ్యంత ఇసుకుడినట్లు ఉడుకుతుంది, పంతులు మందులు ఇస్తే గాని చల్లబడలేదు అనడంలో ఈ జాతీయ ప్రయోగం. బుర్రలేని చురకు అన్నాడు. చురకు పెట్టినా బుర్ర కాలేదు అంటే ఒక చాటు దెబ్బ. శొంఠి లేని పైత్యం లాంటిది అంటే శారీరకంగా కాక మానసికంగా హింసించడం. ఈనాటి కట్టం పీడ కూడా అలాంటిదే. కొట్టలేదు తిట్టలేదు వాని దుండంగుల పాల్చేసి బుర్రలేని చురుకు పెట్టినావు అనడంలో ఈ జాతీయ ప్రయోగం చాలా విశిష్టత కలిగింది. లంబడి గాయి అంటారు జాతీయంలో. అంటే గాయి అంటే గయ్యాళి తనమ్మని అర్థం. సభ్య సమాజంలో నివసించకపోవడం వలన సమాజరీత్యా స్వేచ్ఛాజీవులుగా బతుకుతున్నందువలన తమ రక్షణ కోసం గాయి వాళ్లకు జీవిత అవసరం అంటే గయ్యాళితనం. హోళీ వారికి ప్రధాన పండుగ. హోళీ ఆడటానికి ఊళ్ళోకి వచ్చి పాటలు పాడి నాట్యాలాడి గోగుపూ నీళ్లు జల్లి ఆశించిన మామూలు ఇవ్వకపోతే అల్లరి చేసి గాయి పెడతారు. నీలంబడి గాయి చాలించు మేము మొగోళ్లము మాట్లాడుకుంటాం ఇంట్లకు పో అనడంలో కూడా ఈ జాతీయం ప్రయోగం. నానుడి అంటే అందరి నోట నానేటి వాక్యం. ఆ పదంలోనే అర్థం ఉంది కదా. జనశ్రుతి, కింవదంతి, పుకారు ఇలాంటివన్నీ కూడా దానికే. అంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలి, చెవిలో జోరీగా, ముక్కు మీద కోపం, ఇవన్నీ నానుడి. అంటే ప్రతి ఒక్కళ్ళ నోట్లో ఇది వస్తూ ఉంటుంది, సహజంగానే కామెంట్ చేస్తూ ఉంటారు. ఇవి అందరి నోటా తరచూ వినబడేటువంటి వాక్యాలు అయినా ఇవి సామెతలని చెప్పడానికి వీలు కాదు. సామెతలకున్న ప్రాచుర్యం ఉన్నా ఈ వాక్యాలకు పోలిక గాని నిగూఢమైన అర్థం గాని లేవు. సామెతలలో కుటుంబ జీవితం అంతా ప్రతిఫలిస్తుంది. జాతులు, మతాలు, భాషలు వేరైనా మానవుడి మానసిక అనుభూతులు ఒకే విధంగా ఉంటాయి. సామెతలలో మానవుడి సమాజ స్వభావాలైన ప్రేమం, కోపం, ఓర్పు, ఈర్ష్య, లాభం, అవివేకం, ఆడంబరం, హాస్యం మొదలైన కొన్ని చోట్ల సూటిగా, కొన్ని చోట్ల శ్లేషతో కూడి కూడా ఉంటాయి. కొన్ని సామెతలలో నాగరికులు, బూతులు అనిపించే మాటలు కూడా ఉంటాయి. ఆ విధమైన పదాలకు మరుగుపరిచి మాట్లాడటం నాగరిక లక్షణం.
అంటే ఉన్నది ఉన్నట్టు చెప్తే అది బూతుగా అనిపించవచ్చు కమా, దాన్ని వేరే రకంగా చెప్పడం వల్ల అది నాగరికత అంటారు. అయితే పల్లెటూరు వారికి ఈ పదాలు బూతులుగా అనిపించనందున వాళ్ళు మరుగు లేకుండా పలుకుతారు. దాన్ని మనం అపార్థం చేసుకోనక్కర్లేదు సుమి. పదాలు భావ వ్యక్తీకరణకు సాధనాలు. వీటిలో మంచి పదాలు బూతు పదాలని విడదీయడం అసమంజసం. రాజు చేస్తే శృంగారం, చాకలి చేస్తే రంకు అని ఒక సామెత. అంటే బూతు భావన జనసమూహాన్ని బట్టి పరిస్థితులను బట్టి మారుతుందే తప్ప పదప్రయోగం వలన కాదు. ఏదో సామెత చెప్పినట్లు అంటుంటాడు. అంటే సామెత గురించి మనం తెలుసుకోవాల్సింది ఏముంది అని ఎవరైనా అనుకోవచ్చు. కానీ సామెతలలో మనిషి జీవితంలోని అనేక ముఖాలు తొంగి చూస్తూ ఉంటాయి. మానవుడి దీర్ఘానుభవం ఆధారంగా పుట్టిన సంక్షిప్త వాక్యాలు కావడం చేత సామెతలు పదునైన మాటలని, పదునైన భావాలను కలిగి ఉన్నాయి. మనుషుల్లో ఒక్కొక్క గుణాన్ని, కుటుంబంలోని బాంధవ్యాలన్నీ, వృత్తులని, విద్యల్ని, అలంకరణల్ని, ఆహార విధానాన్ని సామెతలు చూపిస్తాయి, చేస్తాయి, మనకు తెలియజేస్తాయి కూడా. సామెతలు అర్ధగాంభీర్యం కలవి కావడం చేత వాటికి చాలా విలువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, కాలు జారితే తీసుకోగలము కానీ నోరు జారితే తీసుకోగలమా అంటే నోరే కాదు, కొన్నిసార్లు కాలు జారినా కూడా వెనక్కి తీసుకున్న తర్వాత అనుకోండి. జీవితంలో మాటకుండే విలువని, సమాజంలో వ్యక్తికి ఉండవలసిన సంబంధాన్ని, మనిషి తీసుకోవలసిన జాగ్రత్తని ధ్వని ప్రధానంగా చెప్తున్న ఉత్తమ వాక్యం ఇది. మాట ప్రభావం మనసు మీద ఉంటుంది, దేహం మీద కాదు సుమి. దేహానికి తగిలే బాధ క్షణికం, మనసుకి తగిలే బాధ ఎక్కువ. అందువలన నోరు జారే ముందు 10 సార్లు ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మానవుడు దీనివల్ల మానసిక పరివర్తన ఎలా ఉంటుంది? సృష్టిలో ప్రతి వ్యక్తికి తనదైన వ్యక్తిత్వం, ప్రవర్తనాసరళి ఉంటుంది. ఈ ప్రవర్తనాసరళి చాలా వరకు చిన్ననాటి నుండే వారు ఎదుర్కొన్న పరిస్థితులను అనుసరించి ఉంటుంది. అనుభవాన్ని మించిన జ్ఞానం లేదు. వేల సంవత్సరాల మానవ చరిత్రలో సామాన్య జనజీవనంలో పుట్టిన సామెతలు మనిషి మనుగడకి సరైన మార్గాన్ని నిర్దేశించగలని చెప్పడంలో ఆశ్చర్యం లేదు, అసత్యం లేదు. చిన్నతనంలో ఆత్మాభిమానం దెబ్బతింటే అది నయమౌని కారణంగా జీవితాంతం బాధపెడుతూ ఉంటుంది. అది ఆ వ్యక్తి ఎదుగుదలకు ఆటంకం అవుతుంది. కొన్ని విపరీత పరిస్థితులు కూడా దారితీసి వ్యక్తిత్వ లోపానికి కారణమవుతుంది సుమి. మనిషి ప్రవర్తన ఎప్పుడు ఒకేలా ఉంటుందా? ఉండదు. ఆయా పరిస్థితులు బట్టి వ్యక్తిగత సంబంధాలను అనుసరించి మారుతూ ఉంటుంది. మనిషి ఎదుగుదల క్రమంలో మొట్టమొదటగా పరిస్థితిపై ఆధిపత్యం సంపాదించుకోవడం, తరువాత శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడం, చివరగా తాను మాత్రమే చేయగల అహంభావాన్ని పొందడం కనిపిస్తూ ఉంటుంది. మొదటి దశలో అహం సూచనప్రాయంగా మాత్రమే ఉంటుంది. మరి మధ్య దశలో శక్తి సామర్థ్యాలు నిలకడగా ఉండి అహం పెరుగుతుంది. ఈ అహం పెరిగిన కొద్దీ మనిషిని సక్రమంగా ఆలోచించిస్తుందా? ఆలోచన ఎవరికి వారికే ఉన్నతలమని, చాలా క్రమపద్ధతిలో ఆలోచన నిర్ణయాలు తీసుకుంటామని, ఎదుటివారు తమకు ఇవ్వాల్సిన గుర్తింపును తాము ఇవ్వడం లేదని అనిపించేలా చేస్తుంటారు. కుటుంబ విచ్ఛిత్తికి మూల కారణం అహం అంటే అహంకారం. ఈ అహం ఎక్కువైన కొద్దీ సాటి మనిషి నుంచి వ్యక్తి దూరం అయిపోతాడు. జీవితంలో తప్పటడుగులు వేస్తుంది. ఆర్థిక సాయం, అధికారం కూడా మనిషిలో అహాన్ని పెంచుతాయి. వివిధ దశల్లో అహం ప్రభావం మనిషి మీద ఎలా ఉంటుందో మనం చెప్పలేం. మనిషిని ఆడించే, మనసును శాసించేది అరిషడ్వర్గాలు. ఏది? కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలనేవి 6 శత్రువులు, అంతఃశత్రువులు. మరి ఈ 5 షడ్వర్గాల్లో ప్రధానమైనది అహం కూడా ఉంది. అందుకని అటువంటి వాటిని గురించి తెలుసుకోవటం సామెతల ద్వారా చాలా ఉపయోగపడుతుంది. సామెతలు భిన్న నిర్వచనాలు చూద్దామా? సామెతలు అనే అర్థంలో శుద్ధులు, జనశ్రుతులు, శాస్త్రాలు, లోకోక్తులు, సామ్యాలు, లోకహితోక్తులు, నుడికారాలు అనే పదులు ఏదేంటి అది వాడుతూ ఉంటారు. ప్రాచీన పాశ్చాత్యులు అనేకులు సామెతలను విభిన్న విధాలుగా నిర్వచించారు. ఆ నిర్వచనాలన్నిటిని చెప్పి పరిశీలించడం మనం సాధ్యం కాని పని. కావున మనం ఏం చేద్దాం? ముఖ్యమైనటువంటి కొన్ని నిర్వచనాలను, అంటే విదేశీయులు చెప్పింది ఏం తక్కువ కాదు, ఎంతసేపు మన గురించే కాదు వాళ్ళ గురించి కూడా తెలుసుకుంటే వాళ్ళ వల్ల మనకేమి ఉపయోగపడుతుందో తెలుసుకోవచ్చు కదా. అందుకని కొన్ని మాత్రం తీసుకొని మీకు చెప్తాను. పాశ్చాత్యుల్లో ఇలాంటి విషయాల్లో అంతవేశం చెయ్యి ఆద్యుడెవరు? అరిస్టాటిల్, గ్రీక్ శాస్త్రవేత్త. అరిస్టాటిల్ యొక్క అభిప్రాయం ప్రకారం సామెతలు ఎలా ఉంటుందో చూద్దాం. అరిస్టాటిల్ అంటాడు, ఎ ప్రోవర్బ్ ఈజ్ ఎ రెమినెంట్ ఫ్రమ్ ఓల్డ్ ఫిలాసఫీ preserved amidst countless destructions by reason of its brevity and
ఫిట్నెస్ ఫర్ యూజ్. సార్ ఇంగ్లీష్లో చెప్పారు, ఏం తెలుగులో అర్థం కాలేదంటే దానికి తెలుగులో సమాధానం సంక్షిప్త ప్రయోగ అర్హత కారణాలుగా అసంఖ్యాకమైన ఆటుపోట్లకు ఎదురొడ్డి నిలిచిన ప్రాచీన జిజ్ఞాసం అవశేషం ఉందే దాన్నే సామెత అంటారు అని అరిస్టాటిల్ చెప్పాడు. సెర్వాంటస్ అని ఆయన అన్నాడు, షార్ట్ సెంటెన్సెస్ డ్రాన్ ఫ్రమ్ లాంగ్ ఎక్స్పీరియన్స్, అంటే తరతరాల అనుభవం సృష్టించిన సంక్షిప్త వాక్యాలే సామెతలు అన్నాడు. ఇంకా ఆయన బెకక్ అని ఆయన ఏం చెప్పాడు చూడండి, ఎడ్జ్డ్ టూల్స్ ఆఫ్ స్పీచ్ అనగా పదునైన వాక్ పరిపాలకమైన వాటలు, అంటే పదునైన వాక్ పరికరాలు అని కూడా చెప్పచ్చు, అవే సామెతలు. రస్సెల్ అని ఆయన చెప్పాడు, ద విజ్డమ్ ఆఫ్ మెనీ అండ్ ద విట్ ఆఫ్ వన్, అంటే అనేకుల జ్ఞానం ఒకని చమత్కారం కూడా సామెతయే. హెవిడ్ అని ఆయన ఏం చెప్పాడు, ఏ ప్రోవర్బ్ ఈస్ టు స్పీచ్ వాట్ సాల్ట్ ఈస్ గుడ్ అన్నాడు. అంటే భోజనానికి ఉప్పు లాంటిది భాషకు సామెతలు. ఉప్పు లేని భోజనం ఎంత కష్టమో సామెత లేని భాష అంత కష్టం. ఇంకా డిక్షనరీ ప్రకారంగా నిర్వచనాలు ఎలా ఉన్నాయి, ఎన్సైక్లోపీడియా అమెరికానా అనే దాంట్లో ఏ షార్ట్ పిత్తి సేయింగ్ ప్రెజెంటింగ్ ఇన్ స్ట్రైకింగ్ ఫ్రమ్ యాజ్ వెల్ నోన్ యాజ్ ట్రూత్ అన్నాడు. అంటే ఒక ప్రసిద్ధ సత్యాన్ని గురించి వివరించే సంక్షిప్త సారావంతమైన వాక్యం ఉంటే అది సామెత అంటారు. ద ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఆఫ్ ఇంగ్లీష్ ప్రావర్బుల్ ఏముంది, ఏ షార్ట్ పితి సేయింగ్ ఇన్ కామన్ అండ్ రికగ్నైజ్డ్ యూజ్ అన్నాడు. అంటే సర్వజానీనమైనటువంటి గుర్తింపబడినటువంటి సారవంతమైన సంక్షిప్త వ్యక్తీకరణమే సామెత అంటాడు. చాంబర్స్ ఎన్సైక్లోపీడియాలో ఏమంటుంది, ఏ ప్రావర్బ్ ఈజ్ ఏ స్క్రాప్ ఆఫ్ అన్ఫెదర్డ్ బిట్ ఆఫ్ విజ్డమ్ దట్ గ్రూ అప్ అన్అబ్స్ట్రక్టివ్లీ విత్ హ్యూమన్ రేస్ అన్నాడు. అంటే మానవ జాతితో పాటు క్రమేణా పెరిగిన రూపగట్టిని విజ్ఞాన చమత్కార శకలమే సామెత అన్నాడు. మరి ఆఫ్రికన్ ఎన్సైక్లోపీడియా ఏమంటుంది, ఏ ప్రోవర్బ్ ఈజ్ ఎ షార్ట్ వైజ్ సేయింగ్ which has been accepted into current speech and writing, అంటే నేటి సంభాషణలో సాహిత్యంలో అంగీకరింపబడిన సంక్షిప్త వివేకయుక్తమైన పలుకుందే దాన్నే సామెత అంటారు. ప్రాచ్యుల నిర్వచనాలు చూద్దామా. ప్రాచ్యులలో కూడా ఆంగ్లంలో నిర్వచనాలు చేసిన వారు లేకపోలేదు. ఆచార్యుడు బిహెచ్ కృష్ణమూర్తి, జీవీఎస్ఆర్ కృష్ణమూర్తి వాళ్ళు చేసిన ఆంగ్ల నిర్వచనాలు ఎలా ఉన్నాయి చూద్దామా. ప్రావర్బ్స్ ఆర్ షార్ట్ పిత్తి utterances cast in a structural mold distinct from that of ordinary sentences. ఇంకో ఆయన అన్నాడు, proverb is nothing but a metaphorical expression which emphasizes the expressive thought. It can also be defined as variable, deep, structural, metaphorical, synthetic unit. Exponential character of kinship ఇన్ తెలుగు ప్రావర్బ్స్. విశ్వనాథ సత్యనారాయణ గారు 1000 పడగల రచయిత. ఆయన ఒక పిండితార్థాన్ని కొద్ది మాటల్లో చెప్పేదే సామెత అన్నాడు. నేదునూరి గంగాధరం అని ఆయన ఏమన్నాడు, పూర్వుల తమ అనుభవాలను సూత్రప్రాయంగా చెప్పుచూ వచ్చినవే సామెతలు అయినవి. క్రమముగా కొన్ని నీతులు, కథలు, బోధనలు కూడా సామెతలుగా నిలిచి ఉన్నాయి అన్నాడు. కాలిపు వీరభద్రుడు అని ఆయన ఏమన్నాడు, వేదాలు మహర్షుల యొక్క జ్ఞాన సముదాయాలైతే సామెతలు సామాన్య జనుల యొక్క అనుభవ సారాలుగా గుర్తించాలి అన్నాడు. వైవి రమణారావు అని ఆయన సామెత మానవుని పరంపరాగతమైన జ్ఞానము, అనుభవజన్యమైన లేక నిరీక్షణజన్యంతో కూడిన లోకసిద్ధ ప్రభావోత్పాదకమైనటువంటి పృష్ఠభూమిని నిర్మించగల కళాత్మక సంక్షిప్త వాక్యం అన్నాడు. అలాగే పాపిరెడ్డి నరసింహారెడ్డి గారు సామాజికమైన తరతరాల అనుభవాన్ని ఇముడ్చుకున్నదే సామ్యత. ప్రభావోత్పాదకత, ధ్వని ప్రాధాన్యత, ప్రజాపాచుర్యం, శ్రావ్యత కలిగి సంభాషణ యోగ్యమైన సంక్షిప్తమైన వాక్యమే తెలుగు సామెత అన్నాడు ఆయన. ఆర్పిఎస్ సుందరం ఆయన ఏమన్నాడు, సంక్షిప్తమైన వివేకయుతమైనటువంటి తీక్ష్ణమైన సాంప్రదాయకమైన ప్రాచుర్యం కలిగిన అనుభవం పునాదిగా ఉండే అభివ్యక్తమే సామెత అన్నాడు. సాధారణంగా సామెతలు మానవుడి చిత్తవృత్తిని ఒక సహజమైనటువంటి సన్నివేశంలో అతను నడుచుకునే తీరుతెన్నులు మనకి వ్యంగ్యస్ఫూర్తితో వ్యక్తం చేస్తాయి.
కనుక చెప్పదలుచుకున్న విషయానికి సామ్యాన్ని చూపుతూ దానికి లోకానుభవాన్ని జోడించి మనస్సును ఆకట్టుకునే పదజాలంతో ఒక సందర్భానికి ప్రతిస్పందనపూర్వకమైన భావ వ్యక్తీకరణ చేస్తే సామెతగా బాగుంటుంది. సామెతలు ఎలా వింగడించారు? వింగడించడం అంటే విభజించడం. ముందు పేర్కొన్న విశ్లేషణను, భిన్న నిర్వచనాలను పరిశీలించాం కదా. సామెతలు కొన్ని ప్రత్యేక విభాగాలుగా చెప్పడానికి వీలవుతుంది అని వ్యక్తమవుతుంది. సార్వదేశికాలైన సామెతలు 2 విధాలు. సార్వదేశికాలైన సామెతలు ఏంది? 1 ప్రాణి సంబంధిత సామెతలు, 2 ప్రకృతి సంబంధిత సామెతలు. ప్రకృతి సంబంధించి అంటే ఏంది? వాతావరణం, గ్రహాలు, నక్షత్రాలు, కొండలు, నదులైన మొదలైన వాటికి సంబంధించినవి. మరి ప్రాణి సంబంధించిన సామెతలు మనుష్యేతర ప్రాణు సంబంధములుగా విభజింపబడినాయి. మనుష్యేతర ప్రాణి సంబంధ సామెతల్లో జంతు, పక్షి, కీటకాలు, జలచరాల గురించి ఉపవిభాగాలు ఉంటాయి. మనుష్య సంబంధ సామెతలు చాలా విస్తృత పరిధి ఉంటుంది. ఈ విభాగం కుటుంబ వ్యవహారాలు, స్వభావం, అధికారం, వృత్తి, వర్ణం, ఆహారం, వర్తక వాణిజ్యాలు, రుణ సంబంధి, సాంస్కృతిక సంబంధి అనే 9 ఉపవిభాగాలుగా చేయబడింది. మనుష్య సంబంధి సామెతలు చాలా పెద్ద విభాగం. అందులోని ముఖ్య ఉపవిభాగాలు ఏంది? మతము, విద్య, కళలు, వినోదాలు, ఆటలు, ఆచారాలు, వాటి వ్యవహారాలు, నమ్మకాలు, వేషభాషలు. ఈ సిద్ధాంత వ్యాసపరిధి మనస్తత్వ సామెతలకు మాత్రమే పరిమితం కాబట్టి ఈ విధమైన సామెతల గురించి క్లుప్తంగానైనా ప్రస్తావించడం సమంజసం. మరి ఈ సామెతలు మానవ మనస్తత్వ సంబంధాలతో ముడిపడి ఉంటాయి. ఎలా? మనిషి చేసే ప్రతి పని వెనుక కనిపించే బలమైన సాధనం మనసే. మనుష్యాణం కారణం బంధమోక్షయోగో ప్రసారి చెప్తుంటాం. మనిషి బంధింపబడడానికి, విడింపబడడానికి కారణం మనసే. పతంజలి చెప్పారు ఆయన యోగ సూత్రంలో. మనిషి చేసే ప్రతి పని వెనుక కనిపించే బలమైన సాధనం మనసు అనుకున్నాం కదా. మిగిలిన శరీర భాగాల్లాగా ఇది కంటికి కనిపించకపోయినా దాని ఉనికిని మాత్రం గ్రహించగలం. ఈ సిద్ధాంత వ్యాసరచనకి కేవలం మానవ మనస్తత్వాన్ని ప్రతిబింబించే సామెతలు మాత్రమే స్వీకరించినట్టు చెప్పడం జరిగింది. మానవుడు ప్రతిచర్య వెనుక కనిపించే కారణం మనసే అయినా అన్ని సామెతలు ఈ కోణం నుండి విశ్లేషించి వివరించడానికి శాస్త్ర పరిధిలోకి తీసుకోలేము. ఉదాహరణగా పులి మీద పెట్టలు అన్నాడు. పులి పేరు వింటేనే అందరికీ భయమే. పులి రాకని గుర్తించిన వెంటనే ఆ ప్రాంతంలోని బలహీన జంతువులన్నీ కకావికలైపోతాయి. అటువంటి పులి మీద చిన్న చిన్న పిట్టలు వాలుతూ ఉంటాయి, వాటికి భయం ఉండదు. అలాగే సింహ స్వప్నంలా భావించే వారి దర్పం మొండివాడిని ఏమీ చేయలేదు. పైన ఉదహరించిన వాక్యం మనిషి మనస్తత్వాన్ని వ్యక్తం చేస్తున్నప్పటికీ ప్రత్యేకించి ఆ వ్యక్తి ఆలోచన సరళిని గాని వ్యక్తిత్వాన్ని గాని విశ్లేషించేదిగా కనపడదు. ఇలాంటిదే వాడుకలో తరచు వాడే వాక్యం కుడితిలో పడ్డ ఎలకలా. అంటే చావకుండా బతకకుండా బాధపడుతూ ఉంటాడు, యాతన పడుతూ ఉంటాడు. ఇది ఒక స్థాయి మనుషుడి జీవన విధానాన్ని తెలియజేస్తుంది తప్ప మనస్తత్వాన్ని కాదు. సుమి ఊగే తొండం తీరు అన్నాడు. ఏనుగు తొండం నిద్రలో కానీ మెలకువలో కానీ నిల్చొని ఉంటే కానీ ఊగుతూనే ఉంటుంది, ఎప్పుడు నిల్చున్నంత వరకు. దానికి నిలకడ ఉండదు. ఏనుగు ఊగకపోయినా తొండ మాత్రం ఊగుతూనే ఉంటుంది. దానికి ఎందుకు? నిలకడ లేకపోవడం వల్ల కారణం. కొంతమంది ఒక చోట ఉండకుండా, నిలకడ లేకుండా ఊళ్ళ వెంట బంధువుల ఇళ్లకో స్నేహితులకో తిరుగుతా ఉండడాన్ని ఊగే తొండంతో పోలుస్తారు మన పెద్దవాళ్ళు. ఇటువంటి సామెతలన్నీ సిద్ధాంత పరిధిలోకి తీసుకొనబడలేదు. కండ్లలో మన్ను పోసుకున్నారు అంటుంటాడు ఒకడు. అంటే దీనికి అర్థం ఏంది? ఒకరి బాగు చూసి ఓర్వలేకపోవడం కొందరికి అలవాటు. కళ్ళలో మట్టి పడితే గరగరలాడి కళ్ళలో నీరు తిరుగుతాయి, మరి మంట పుడుతుంది కదా. కళ్ళలో పడ్డ మన్ను ఎంత బాధ పెడుతుందో అలాగే తమకు నష్టం కలిగిన పొరుగు పచ్చగా ఉంటే చూసి ఓర్వలేక బాధపడుతుంటారు కొంతమంది. ఇది నిశ్చయంగా మనస్తత్వాన్ని విశ్లేషించి చెప్పగలిగే సామెత. ఇటువంటిదే మరొక సామెత, లింగం లేని గంట. అంటే గంటలో లింగం ఉంటేనే మోగుతుంది. అంటే పెద్ద గంట ఉంటుంది కదా, దాని ఇట్లా ఉంటుంది, ఒక లింగం లాంటిది. అది కొట్టేది ఉంటుంది చూసారా, లింగం ఆకారంలో ఉంటుంది. అది ఉంటే కదా మోగేది. ఊరికి గంట ఉండే లోపల లింగం లేకపోతే ఏం చేస్తారా కదా. అంటే లింగం లేకపోతే నాదం రాదు. గంటలో ఉండే పిడి ఉంది కదా, దానికి లింగం అని పేరు. దాన్ని పూర్తిగా చెప్తారు, మగసిరి లేనివాడు మగవాడు, లింగం లేని గంట లాంటి వాడు అని అన్నాడు.
ఊబనామగుడు ఊళ్ళో ఉంటేనేమి దడిలో ఉంటేనేమి అని ఒక మూట సామెత ఉంది. చూపులకు గుర్రంలా దిటవుగా కనిపించిన పనికి మాలిన వారి గురించి లింగం లేని గంట అంటుంటారు. ఈ సామెతలో అర్థమైంది నపుంసకత్వం గురించి విమర్శించడం జరుగుతుంది, సామెతలను విశ్లేషించడం జరుగుతుంది. ఇలాంటి కొన్ని ఉన్నాయి. కొన్ని మచ్చులు తెలుసుకొని ఈరోజు ముగిద్దాం. అమాయకునికి అక్షింతలు వేస్తే ఆవలికి వెళ్లి నోట్లో వేసుకున్నాడట అని ఒక ముతక సామెత. ఆవలింతకు అన్న ఉన్నాడు గాని తుమ్ముకు తమ్ముడు లేడు. చూడండి, ఇట్ ఈస్ టు బి అండర్స్టూడ్ దట్ ఏ యాన్ మే లీడ్ టు అనదర్ వన్ యానింగ్ బట్ ఎ స్నీజ్ డస్ నాట్. రావు గాని అగ్రతాంబులం నాకే అన్నాడంట అని ఒక సామెత. అయ్యకు కోపం సంవత్సరానికి 2 సార్లు వస్తుంది, వచ్చింది 6 నెలలు ఉంటుంది. ఇంకో సామెత, నిద్రపోయేవాడిని నిద్ర లేపొచ్చోమో గాని నిద్రపోయినట్టు నటించేవాడిని నిద్ర లేపలేం. ఇంకోటి అంటాడు, పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గొరికి పెట్టిందట. ఇంకో చూడ, పోరా అని చూడకపోతే రారా అని మాటలు రాక మానవు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సామెతలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అనుభవపూర్వకంగా వచ్చినటువంటి అంతరార్థాలతో కూడినటువంటిది ఈ మనిషి జీవితంలో ప్రవర్తిస్తుంటాయి. కనుక సామెతలను కొట్టిపారేయకుండా ఈ వీడియో ద్వారా అందరూ కూడా గ్రహించి తెలుసుకోండి. ఇలాంటి వీడియోలు కష్టపడి మీ ముందుకు తీసుకురావడంలో ఉద్దేశం రానున్న తరం మన సంస్కృతి సంప్రదాయాలు మర్చిపోకూడదనే ఉద్దేశంతోనే తప్ప వేరే కారణాలు లేవు. నా ఈ శ్రమకు తగిన ఫలితం ఏంటంటే మీరు మ్యాక్సిమం సబ్స్క్రైబ్ చేసుకుంటే సరి, లేకపోతే ఈరోజే సబ్స్క్రైబ్ చేసుకోండి. పరిసరాల్లో మంచి మాటలు చెప్పేటువంటి వాటిని మీరు 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించడం మీ కనీస కర్తవ్యం. కనుక అందరం బాగుండాలి, మన ఒక్కడే కాదు కదా, తరతరాలు బాగుండాలని తరతరాలకి మనం దీన్ని ప్రచారం చేయాలి. పనికి మాలిన వాటిని ఎంతోమంది ప్రచారం చేస్తుంటారు. ఇలాంటి కష్టపడి భవిష్యత్ తరాలకు చెప్పేటువంటి నాలాంటి వాడు చేసే ఉపన్యాసాలని 10 మందికి తెలియజేస్తే మీకు పుణ్యం, వాళ్ళ జీవితాలు సార్థకమవుతాయి. కనుక నా కోసం ఏమీ చేయొద్దండి, భవిష్యత్ తరాలకి ఇది ఉపయోగపడుతుందంటేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించి దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీది అని చెప్పుకుంటూ శ్రీకాంతాయ కళ్యాణ నిదే నిదేదనాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసన పరేమదాచార్య పురోగమై సర్వైష గురువైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.